హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము సమ్మర్ స్పెషల్ కోకోనట్ చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మన ఇంట్లో కోకోనట్ ఎప్పుడు ఉంటుంది కదా. సో ఆ కోకోనట్తోని ఈ మిల్క్ షేక్ ఎలా చేయాలో రండి, మరి ప్రాసెస్ మీకైతే నేను చూపించేస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఒక 10 మినిట్స్లో ఈ మిల్క్ షేక్ని అయితే చేసేయచ్చు. ఒకవేళ మీరు పాత కొబ్బరికాయ వాడుతున్నట్టయితే దాని వెనకాల బ్లాక్ కలర్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పీలర్తోని పీల్ చేసేసి తీసేస్తే సరిపోతుంది. ఆ స్కిన్‌తోనైతే మనం అసలు వేయకూడదు. సో అలా పీల్ చేసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. ఒకవేళ మీరు కొత్త కొబ్బరికాయ వాడుతున్నారంటే మాత్రం మీకు అసలు ఇంకా పనే ఉండదు. ఇది ఈజీగా వచ్చేస్తుంది దాని బ్యాక్ ఉన్న లేయర్‌ని. సో దీన్ని నీట్‌గా కడిగేసుకొని కొబ్బరికాయని మనం ఇప్పుడైతే దీని పీసెస్ కట్ చేసేసుకుంటాము. పీసెస్ కూడా వచ్చేసి మరి లావుగున్న పీసెస్‌ని కట్ చేయకూడదు, పెద్ద పెద్దగా చిన్న చిన్న క్యూబ్స్‌గా పీసెస్‌ని అయితే మనం కట్ చేసేసుకుందాము. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా. సో పీసెస్ అనేవి కట్ చేసిన తర్వాత వీటిని మనము ఒక 2 మినిట్స్ దాకా వాటర్లో ఉంచేసి దాని తర్వాత తీసేసి ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులోకి ఈ కోకోనట్ పీసెస్ని మనం వేసేసి ఒక 1 కప్ వాటర్ అయితే ఇందులోకి వేసేస్తాను. వాటర్ వేసిన తర్వాత దీన్ని మనము మిక్సీ చేసేసుకుందాము. మిక్సీ చేసిన తర్వాత ఫస్ట్ చూసుకోవాలి దాన్ని మనము మెత్తగా అవుతుందో లేదో అని. ఒకవేళ మెత్తగా అవ్వట్లేదంటే మాత్రం ఇంకొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసేసి దీన్ని మనము పేస్ట్ పట్టేసుకుందాము. అలా పేస్ట్ పట్టిన తర్వాత ఏదైతే కోకోనట్ పేస్ట్ అయితే మనం ప్రిపేర్ చేస్తామో ఆ పేస్ట్‌ని వచ్చేసి మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని ఆ స్ట్రెయినర్‌లోకి ఆ మిక్సీ జార్‌లో నుండి దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి ఆ మిల్క్‌ననేది కోకోనట్‌తోని సెపరేట్ చేసేసుకోవాలి. సో ఇక్కడొచ్చేసి మనకి కోకోనట్ మిల్క్ అనేది తయారైపోతుంది. సో ఏదైతే కోకోనట్ ఉంటదో ఆ కోకోనట్‌ని మనం మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేసేసుకొని దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని మళ్ళీ మిక్సీ పెట్టేయాలి. అలా పట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్‌గా మనము ఆ స్ట్రెయినర్‌లోకి ఆ పేస్ట్‌నంతా వేసేసుకొని మిల్క్‌నైతే సెపరేట్ చేసేసుకోవడమే. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి ఏదైతే మనకు కోకోనట్ మిల్క్ వస్తదో ఆ కోకోనట్ మిల్క్‌ని మీరు కావాలంటే ఏవైనా కర్రీస్‌లో కూడా వాడొచ్చు. ఒకవేళ దాన్ని జస్ట్ మీరు నార్మల్‌గా తాగాలనుకున్న ఒక కొంచెం షుగర్ గానీ, హనీ గానీ వేసుకొని దాన్ని తాగొచ్చు. సో అలా మనం ప్రిపేర్ చేసిన ఆ కోకోనట్ మిల్క్‌నొచ్చేసి మనము ఫ్రిడ్జ్‌లోకి 2-3 డేస్ దాకా అయితే మనం స్టోర్ చేసి పెట్టొచ్చనమాట. మీకు ఎప్పుడన్నా మిల్క్ షేక్ చేయాలనుకుంటే అప్పటికప్పుడు తీసేసి మిల్క్ షేక్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 10-15 మినిట్స్ దాకా డీప్ ఫ్రిడ్జ్‌లోకైతే ఆ కోకోనట్ మిల్క్‌ని పెట్టేసాను. ఇలా కోకోనట్ మిల్క్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇక్కడొచ్చేసి చిన్న మిక్సీ జార్ తీసుకుందాం. అందులోకొచ్చేసి బాదాం పప్పు, కిస్మిస్ అలాగే పిస్తా నానబెట్టాననమాట 15-20 మినిట్స్. దాన్ని వేసేసుకొని చాక్లెట్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. దాన్ని కట్ చేసి ఇందులో వేసేసి ఇప్పుడొచ్చేసి ఇందులో నేను 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత అయితే ఏదైతే పేస్ట్ మనకొస్తుందో డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్‌తోని ఆ పేస్ట్‌ని వచ్చేసి మనము ఒక చిన్న బౌల్‌లోకి తీసేసుకుందాము. అలా తీసుకున్న తర్వాత దీన్ని కూడా మనము ఒక 5-10 మినిట్స్ దాకా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఆ గ్లాస్‌లో అయితే 2-3 ఐస్ క్యూబ్స్ అయితే మనం వేసేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకైతే మనము కోకోనట్ మిల్క్‌ని యాడ్ చేసేసుకుందాము. కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మన చాక్లెట్, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసి చల్లగా సర్వ్ చేయడమే. చాలా యమ్మీగా ఉంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ మిల్క్ షేక్స్ అనమాట ఇవి. సో ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి. బాగా నచ్చుతుంది ఆళ్ళకి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయే ఒక 15 మినిట్స్‌లో ఈ మిల్క్ షేక్ మీరు తప్పకుండా ఈ సమ్మర్ ట్రై చేయండి. అండ్ ఇలాంటి మోర్ రెసిపీస్